నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుని లీలా విభూతులు అనంతం, అమేయం. ప్రకృతిలో ప్రకృతిగా, తానే ప్రకృతి స్వరూపునిగా ఆదిదేవుడు ఆవిష్కారమయ్యాడు. భక్తులందరికీ సులభ సాధ్యమైన లింగాకృతిలో ఆవిర్భవించి ఆద్యంతాలు లేని సర్వేశ్వరునిగా వ్యక్తమయ్యాడు. సకల చరాచర జగత్తులో శివతత్వం అణువణువున ఒదిగి ఉంది. శివ పరమాత్మ ప్రకృతేశ్వరునిగా, ప్రకృతిలో ఆకృతి దాల్చిన పరమ పురుషునిగా పూజలందుకుంటున్నాడు. మహిమాలయంగా వెలిగే హిమాలయ సుందర దివ్యధామంలో హిమలింగంగా నీలకంఠుడు ఏటేటా అమరనాథుడిగా గోచరమవుతున్నాడు. అంచనాలకు అందని రీతిలో స్వచ్ఛ స్ఫటికంగా సహజ సిద్ధ లింగ స్వరూపంగా ఏర్పడే అమరనాథుని దర్శనం ఓ దివ్యానుభూతి. నేటి తీర్థయాత్రలో హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలకొన్న పావనకరమైన అమరనాథుణ్ణి దర్శించుకుందాం. అద్వితీయమైన ఆనందాన్ని, ఆధ్యాత్మికతను పంచే అమర్నాథ్ యాత్రకు వెళదాం రండి. అమరత్వ లబ్ధి, అమృతత్వ సిద్ధి చేకూర్చే విశ్వేశ్వరుడు ప్రళయకాలంలో లింగస్వరూపునిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అమరనాథుడు ఓ గుహలో సమున్నతమైన మంచులింగ రూపంలో ఏర్పడి తన లీలా వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. ఏటేటా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కమనీయ అనుభూతిని కలిగిస్తున్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడిన అమర్నాథ్ యాత్ర భక్తులకు అమరనాథుని దర్శనంతో తమ భారాల్ని, ప్రయాసల్ని మరపించేలా చేస్తుంది. సకల సృష్టి శివాంశతో నిండి ఉంది. శివతత్వం మహాసాగరాన్ని మించినంతటి సువిశాలమైనది, హిమశిఖరం కన్నా సమున్నతమైనది. పరమశివుడు ఆదిదేవుడు, అనాదిదేవుడు. మూడో కంటితో మన్మధుణ్ణి భస్మం చేసిన ఆ మహాదేవుడు మంచు కొండల మధ్య చల్లగా కొలువుదీరిన గుహాలయమే అమర్నాథ్ సన్నిధానం. పరమానందం కలిగించే స్వరూపం గల పరమేశ్వరుడు నడయాడిన ప్రదేశాన్ని చూడాలని, ఆ నేలను స్పృశించాలని, ఆ కొండకోనల అందాలను తనివితీరా తిలకించాలని అందరూ భావిస్తారు. ఆ భావనకు సాకార రూపమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభవాల, అనుభూతుల సమ్మేళనం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలోని పెహల్గాం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. పెహల్గాంలో అమర్నాథ్ యాత్రికులకు బేస్ క్యాంప్ ఉంటుంది. అలాగే నున్వాన్లో కూడా బేస్ క్యాంపుల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల నుండి భక్తులు యాత్ర కోసం బృందాలుగా అమరనాథుడి దర్శనం కోసం తరలి వెళతారు. అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభవాలు, మరెన్నో విశేషాంశాల సమ్మిశ్రితం. సముద్ర మట్టానికి 12,756 అడుగులు అంటే 3,888 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ గుహ ఉంది. అక్కడికి తరలి వెళ్లాలంటే భక్తులు ఎన్నో వ్యయప్రయాసల్ని ఓర్చుకోవాలి. అమర్నాథ్ యాత్రకు దేశం నలుమూలల నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారు. ఈ యాత్రికులు ముందుగా శ్రీనగర్ చేరుకోవాలి. అక్కడ్నుంచి పెహల్గాంకి వెళ్ళాలి. శ్రీనగర్ లేదా జమ్మూ నుండి రోడ్డు మార్గం ద్వారా పెహల్గాంకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం
ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. రోడ్డుకిరువైపులా గంగా నది, లిడ్డర్ నదీ పాయలు తెల్లగా చల్లగా ప్రవహిస్తూ కనువిందు చేస్తాయి. అమర్నాథ్ గుహకు ఉత్తరంగా ఉన్న మార్గం ద్వారా అంటే బల్టాల్ నుంచి కూడా యాత్రికులు ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ మార్గం పూర్తిగా మంచుకొండల ప్రాంతంలో నిట్టనిలువుగా ప్రయాణించాల్సి ఉంటుంది. డోమియల్, బరారి, సంగం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణం ఒకంత సాహసంతో కూడుకున్నది. అమర్నాథ్ యాత్ర ప్రకృతి రమణీయత నేపథ్యంగా, దివ్యానుభూతుల సమ్మిళితంగా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతుంది. పర్వతాల మధ్య నుండి ప్రకృతి శోభను తిలకిస్తే మనసు మయూరమై పురివిప్పి హొయలు మీరుతుంది, పులకితయామినై పల్లవిస్తుంది. పర్వతాల మీద నుంచి వయ్యారంగా మెల్లికలు తిరిగే లిడ్డర్ నదీ సౌందర్యం, ఆకాశం నుండి కొన్ని తునకలు నేలమీదకొచ్చాయా అని విభ్రాంతి కలిగించే నీలిరంగు తటాకాలు నేత్రపర్వం చేస్తాయి. పెహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో అమరనాథుడి కొలువుదీరిన గుహ నెలకొని ఉంటుంది. భక్తులందరి లక్ష్యం ఒక్కటే, ఆలోచన ఒక్కటే, అంతరంగం ఒక్కటే. ఎన్ని ఇడుములు ఇక్కట్లు ఎదురైనా అమరనాథుణ్ణి దర్శించటమే వారి గమ్యం. ఆ గమ్యస్థానం కోసం భక్తులు వడివడిగా ముందుకు సాగిపోతారు. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాలలో ఈ యాత్ర ఉంటుంది. దాదాపు 45 రోజులు ఈ యాత్రకు వ్యవధి ఉంటుంది. అధిక సంఖ్యాకులు పెహల్గాం నుండి చందన్వారీ మీదుగానే అమర్నాథ్ యాత్రను చేపడతారు. పెహల్గాం నుండి చందన్వారీకి ఉదయాన్నే భక్తులు చేరుకోవాలి. భక్తులు జట్లు జట్లుగా వెళ్ళాలి కనుక అందరూ ఒకేసారి ప్రయాణించాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్సు, ఇతర తినుబండారాలు, చలి నుంచి కాపాడే వస్త్రాల్ని కొనుగోలు చేసుకుని యాత్రికులు ఇక్కడి నుండి బయలుదేరుతారు. ప్రకృతి రమణీయతకు అచ్చమైన చిరునామాల, భూమి మీదకు దిగివచ్చిన స్వర్గలోకంలా, ఆనందం ఆర్ణవమైన కలల బృందావనిలా, ముగ్ధమోహన సౌందర్యాతిశయంతో మిడిసిపడే ప్రకృతి కన్యలా, అందాల ఆనందాల కాశ్మీరం లోగిలిలో అమరనాథుడి యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో చందన్వాడీ నుంచి అమర్నాథ్ వరకు సాగే ప్రయాణం ఎంతో కీలకమైనది. చందన్వారీ చేరుకున్నాక ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ్నుంచి గుర్రాలపై ప్రయాణించాలి. గుర్రాలపై వడివడిగా సాగే ఈ యాత్ర ఓ కమనీయ అనుభూతిని కలిగిస్తుంది. గుర్రాలపై చందన్వారీ నుంచి భక్తుల ప్రయాణం నెమ్మదిగా కొనసాగుతుంది. గుర్రాలపై యాత్రికులు కూర్చొని సాగించే ప్రయాణం ప్రయాసతో కూడుకున్నదే అయినా ఇదొక విభిన్న తరహా అనుభూతిగా భక్తుల మదిలో నిలిచిపోతుంది. మెలికలు తిరుగుతూ ఇరుకు రహదారుల వెంట, లోయల అంచుల వెంట ఈ ప్రయాణం సాగుతుంది.
చందన్వారిలోనే చెడి ముబారక్ అనే ప్రదేశం నుండి కర్రను చేత్తో పట్టుకుని ముందుకు సాగాల్సి వస్తుంది. బృందాలుగా భక్తులు కాలినడకన కూడా అమర్నాథ్ వైపు వడివడిగా ముందుకు సాగుతారు. భక్తులందరిది ఒకటే ఆకాంక్ష, ఒకటే ఆశయం, ఒకటే దీక్ష. అదే అమరనాథుడి దివ్యమంగళ దర్శనం. ఆ దర్శనం కోసం ఎన్ని ప్రయాసలనైనా ఆనందంగా ఆస్వాదిస్తారు. జై బోలో భవానీ శంకర్ భగవానికి జై. జై బోలో అమర్నాథ్ జీ కీ జై. హర హర మహాదేవ్, శంభో శంకర పరమశివ అనే జయ జయ ధ్వానాలు చేస్తూ భక్తులు భక్తి ఆనందాలతో కూడిన చైతన్యంతో తమ ప్రయాణాన్ని సాగిస్తారు. అమర్నాథ్ యాత్రకెళ్లే మార్గంలో బుటామాలిక్ వంశస్థుల సేవలు చిరస్మరణీయమైనవి. గుడారాలు ఏర్పాటు చేసి ఎముకలు కొరికే చలిలో వేడివేడి తేనీరు వంటకాలను అందించే ఈ వంశీకుల సేవలు నిరుపమానమైనవి. బుటామాలిక్ వంశానికి అమర్నాథ్ గుహకు తరతరాల సంబంధముంది. బుటామాలిక్ వంశస్థులు యాత్రికుల నుండి విరాళాలు తీసుకుని ఆ మొత్తం 3వ వంతు యాత్రికుల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టి మిగిలింది తాము తీసుకుంటారు. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ యాత్రను చేపట్టడం పూర్తిగా నిషిద్ధం. మానసికంగా బలవంతులైతే తప్ప ఇక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని తట్టుకోవడం అసాధ్యం. అయితే శారీరక మానసిక సామర్థ్యాలున్నవారు సైతం కొన్నిసార్లు ఇబ్బందులు పడడం కూడా చూస్తుంటాం. అమరనాథుడి శుభ అనుగ్రహంతో భక్తులు తమ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తారు. కేవలం 3.5 అడుగుల వెడల్పు మాత్రమే ఉండే దారిలో గుర్రాలపై కాలినడకన సాగే ఈ ప్రయాణం పిస్సు టాప్, జోజిబాల్, నాగకోట ప్రదేశాల మీదుగా కొనసాగుతుంది. భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. బేస్ క్యాంపు నుండి పంచతరణ వరకు ఈ సదుపాయం ఉంది. ఇక్కడి నుండి అమర్నాథ్ గుహ 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చందన్వారి నుండి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక శేష్నాగ్ అనే ప్రాంతం వస్తుంది. 5 పర్వతాలు నాగుపాము పడగల్లా దర్శనమిస్తాయి. క్రింద నీలిరంగు తటాకముంటుంది. ఈ సరస్సులో శివునికి హారమైన వాసుకి నిద్రిస్తుందని నమ్మకం. శేష్నాగ్ ప్రాంతంలో యాత్రికులు బస చేస్తారు. దీటుగా, ఠీవీగా, దర్పంగా చుట్టూ ఉండే పర్వతాలు ధీర గంభీరంగా కానవస్తాయి. అక్కడి ప్రకృతిని చూస్తే శివయ్య, ఏమి నీ చమత్కారమయ్యా! ప్రకృతిలోని వైరుధ్యాల్ని ఒకే చోట చూపే నీ సృష్టి రచన ఎంతటి విశేషమయ్యా అని అనిపించకమానదు. అమరనాథుడు నెలకొన్న గుహలో శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని వెల్లడించాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడు తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో వదిలి వెళ్ళాడని చెబుతారు. ఆ ప్రదేశాలన్నీ నేటికీ భక్తులు సందర్శించి ఈ యాత్రను పరిపూర్ణం చేసుకుంటారు. అమరనాథుడు కొలువుదీరిన ఈ మంచు సీమలో అడుగడుగునా శివతత్వం ప్రతిఫలిస్తుంది.
పురాణ ప్రసిద్ధమైన ఈ ప్రదేశం శివలీలా వైభవానికి ప్రతీక. ఓ సందర్భంలో సృష్టి రహస్యాన్ని వివరించమని శివుణ్ణి అడిగింది పార్వతి. ఈ అమరమైన రహస్యాన్ని ఏ ప్రాణికి వినిపించని ప్రదేశంలో ఏకాంతంగా చెబుతానన్నాడు శివుడు. ఆ ప్రదేశానికి తరలి వెళ్లే క్రమంలో శివుడు నందీశ్వరుణ్ణి పెహల్గాం దగ్గర వదిలి వెళ్తాడు. చందన్వారి దగ్గర తన శిరస్సును ధరించిన చంద్రుణ్ణి వదిలేశాడు. శేష్నాగ్ వద్ద తన హారమైన వాసుకిని వదిలాడు. మహాగణేశ పర్వతం దగ్గర గణపతిని వదిలాడు. పంచతరణి దగ్గర పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాన్ని వదిలేశాడు. ఆ తరువాత తన భార్య పార్వతితో కలిసి పరమేశ్వరుడు లాస్యనర్తనాన్ని, ఆనంద తాండవాన్ని చేశాడు. ఆ తరువాత గౌరితో గుహలోనికి ప్రవేశించాడు. శంకరుడు ఉమాదేవికి సృష్టి మర్మాన్ని చెబుతుండగా ఆ గుహపై ఉన్న పావురాల జంట ఆ వివరాల్ని విన్నాయని కథనం. సృష్టి మర్మాన్ని తెలుసుకున్న ఆ కపోతాల జంట మృత్యురాహిత్యాన్ని పొంది ఇప్పటికీ ఆ అమర్నాథ్ గ్రహ ప్రాంతంలో సంచరిస్తుంటాయని భావిస్తారు. మహిమలెన్నో కల హిమలింగమూర్తి ఈ మహిన తన లీలా విభూతుల్ని ప్రదర్శిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పంచాక్షరీ మంత్ర పరమార్థ విధుడైన అమరలింగేశ్వరుడు గుహాలయంలో దర్శనమిస్తాడు. చంద్రుని వృద్ధి క్షయాల్ని అనుసరిస్తూ ఈ హిమలింగం పెరుగుతూ తరుగుతూ ఉండడం శివలీలా వైభవానికి మరో ఉదాహరణం. ఆ హిమలింగ దర్శనం ఇహపర సౌఖ్యదాయకం, సకల సన్మంగళాకారకం. ఏ ప్రాంతం వారైనా దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి చండీఘర్ మీదుగా శ్రీనగర్కి, అక్కడి నుంచి పెహల్గాంకి చేరుకుని అక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర కమిటీ వారి సూచనల ప్రకారం కాలినడక, గుర్రపు స్వారీ, మోత పల్లకిల ద్వారా మంచులింగ ప్రదేశానికి, అమర్నాథ్ దర్శనానికి చేరుకోవచ్చు. చంద్రశేఖరుని చల్లని చూపులు ఎక్కడ ప్రసరించాయో
అక్కడ మంచు కొండలు ఆవిర్భవించాయా అని అనిపించే కమనీయ కాశ్మీరం నెలవులో అమరనాథుడు గుహలో చల్లని తండ్రిగా వరాలిచ్చే వేలుపుగా కొలువుదీరాడు. అమరనాథుణ్ణి దర్శించుకోగానే భక్తులు పరమానంద భరితులవుతారు. తమ ప్రయాసలన్నీ మరిచి ప్రమోదాన్ని, ప్రహ్లాదాన్ని పొందుతారు. మహిమగల హిమలింగ రూప అమరనాథుడికి ప్రణతులు సమర్పిస్తూ మరో క్షేత్రంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.